చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ కుల్లూరు రాజుపాళానికి చెందిన చమర్తి జయరామరాజు స్వామివారు కలువాయి మండలంలో తిరుగుతున్న రోజుల్లో ఎక్కువగా స్వామి దగ్గర ఉన్నవారు. ఎంతోమంది భక్తులు రాజుపాడెంలో జయరామరాజు ఇంట్లో మేము స్వామిని చూసాము, పలాని కష్టం వచ్చినప్పుడు అక్కడ ఉంటేనే మేము స్వామిని కలిసి వచ్చాము అని ఎన్నో విషయాలు చెప్పారు. ఆ క్రమంలో ఈరోజు నాగుల వెల్లటూరుకి చెందిన వేలూరు వెంకటమ్మ, ఆమెకి తన వివాహం అయి 2వ సంతానం కలిగినప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే స్వామివారు రాజుపాళెంలో ఉండారని తెలిసి స్వామిని కలిశారు. మనం ఈమెను 2-3 సార్లు కలిసాము. 2021వ సంవత్సరంలో ఈమెకి 95 సంవత్సరాల వయసు, ఇంకా పైనే ఉంటాయనే చెప్పారు. అంటే సుమారుగా 60-70 సంవత్సరాల నాడు జరిగిన ఒక సంఘటనని ఆమె ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే అదేదో నిన్న మొన్న జరిగినంత స్పష్టంగా బాగా చెప్పారు. ఆమె జ్ఞాపక శక్తిని మనం కొనియాడదగింది. ఆత్మీయులారా, పవిత్రమైన శనివారం నాటి సత్సంగానికి, స్వామి సత్సంగానికి, స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. చమర్తి జయరామరాజు అనే స్వామి భక్తుడితో సంబంధం ఉండేటువంటి సంఘటన క్రమాన్ని చెప్పుకుంటున్నాం. అందులో ఈరోజు మనకు అనేక విషయాలు తెలియజేసిన వేలూరు వెంకటమ్మ. ఈ పెద్ద ఆమె ఆ ఊర్లో ఎవరినైనా పోయి వెంకటమ్మకి ఎంత వయసయా అని అడిగితే 1-2 తక్కువ 100కి అంటారు. అంటే ఆమె శతాధిక వృద్ధురాలన్నమాట. నిండు 100 ఏళ్ళు పరమద్భుతంగా బతికిన స్త్రీమూర్తి. పేరు చెప్పరా? నా పేరు వెంకటమ్మ. ఇంటి పేరు? ఏలూరు. అమ్మా, మీకు వయసు ఎంత ఉంటుంది? వయసు నాకేండా 90 ఏళ్ళకు చిల్లర మాటే ఉంటాయి. 90 ఏళ్ళకు చిల్లరే ఉంటాయి. అప్పుడు ఎప్పుడో పెద్ద గాలి వాన వచ్చిందంట పెద్దోళ్ళ కాలంలో. అప్పుడంటే నేను పుట్టింది కూడా అయింది. మన పల్లెల్లో ఒక అద్భుతమైన జీవన విధానం ఉంది. ఉన్నదాంతో సంతృప్తి, లేని దానికోసం ఎదురు చూడకుండా ఎప్పుడూ శ్రమ పడుతూ ఆ శ్రమను ఆనందిస్తూ సంతోషంగా ఉండే మనుషులు ఎందరో తారసపడతారు. వాళ్ళందరూ నిండు జీవితం గడుపుతారు. కొన్నిసార్లు వాళ్ళు 100 ఏళ్ళు కూడా దాటుతారు. ఎందుకంటే చీకో చింతాలని జీవితం అంటారే, ఆ విధంగా వాళ్ళు ప్రకృతితో మమేకమై ఇతర మానవులతో ఆత్మీయంగా బతుకుతూ జీవన కళను వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అద్భుతంగా ఆచరిస్తారు. అట్లాంటి నమస్కరించదగిన మానవతామూర్తులు మన పల్లెల్లో ఎప్పుడు మనకు తారసపడతారు. కనుక మన పల్లెలు ధన్యమైనవి. అటువంటి స్త్రీ ఈవిడ. మన లాస్ట్ స్వామి కాడ రాజపాలెం కాడు నుండు స్వామి రాజపాలెం పోయినామా. ఒక్కదాన్ని నేను యాటికి పోయినా ఒకదాన్ని పోయేదిలే. ఒకరు నాకేం సమాసాలు ఏం లేదు. ఆడ ఊరు అయిపోదు పోతున్నారు. రాజపాలెం దారి చెప్పమంటే మేము వాటికి రమ్మ పోయేదన్నా పోయిన రా తోడుకొని పోయారు. ఆమెకు ఇంతకుముందు ఇందిరమ్మ చెప్పినట్టు అద్భుతమైన మెమరీ. అంత వయసులో కూడా అతి చిన్నతనంలో ఏం జరిగిందో పూసకొచ్చినట్టు చెబుతుంది. మరి ఏం పొల్లువాదు.
మాట కణింగం అంటూ సక్రమంగా ఉంటుంది. అటువంటి ఆమె చెబుతోంది, మా నాన్న ఆయన పేరు వత్స ఆదినారాయణ, అయితే ఆయన కంటే స్వామివారు చిన్నవారు అని. తర్వాత వెంకయ్య స్వామి మనుష్యులను వాళ్ళ అంతరంగాలలో ఉండే ప్రేరణను బట్టి, వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ నిస్సహాయతను బట్టి, వాళ్ళ లోపల ఉండే సంస్కారాలను బట్టి ప్రవర్తించేవారు, అనుగ్రహించేవారు, కాపాడేవారు, సలహా చెప్పేవారు, తోడుండేవారు. అట్లా ఈ విషయంలో జాగ్రత్తగా గమనిస్తే అద్భుతమైన అనర్ఘరత్నాల లాంటి గొప్ప విషయాలు కొన్ని మనకు స్ఫురిస్తాయి. మా రెండో అమ్మాయి అప్పుడు నాకు ఒళ్ళు బాగాలేదు అన్నది. ఆమెకి ఏం బాగలేదో స్వామికి చెప్పలేదుట, కానీ ఒళ్ళు బాగాలేదు అని వెళ్ళింది. ఈమె ఎలాంటిదంటే, మా మేనత్త ఒక ఆమె ఉంది, ఆవిడ ఇప్పుడు సుమారుగా ఈమెలాగే 100 ఏళ్లకు దగ్గర ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ భర్తతోనో బిడ్డలతోనో తప్ప ఎక్కడికి వెళ్ళినాం కాదు. ఒకరోజు ఆమె బస్ ఎక్కి పక్కనే ఉండే తమ అమ్మగారింటికి 2 కిలోమీటర్ల తర్వాత ఉంది అది. ఆమె ఎవరితోనో మాటలు పెట్టుకుంది, బస్సు మన కోసం ఆగుతుందా, అది వెళ్ళిపోయింది. సాలు చింతచెట్లు దాటిన తర్వాత ఎవరో చెప్పినారు, ఏమ్మా ఇక్కడ ఉన్నావే, ఊరు దాటిపోయిందని. అయిపోయిందా, సరిపోలే అని దిగేసి వెనక్కి నడుచుకోపోయింది. ఆమె ఏమో అనుకోదు, ఎవరికీ ఏమీ జంకదు. ఎందుకు, కాళ్ళున్నాయి కదా అడుస్తాం. ఆనాటి మనుష్యుల యొక్క ఒక స్వచ్ఛమైన హృదయ సంస్కారం అది. వాళ్ళు దేనికి లేనిపోని ఆలోచనలు ఏమీ చెయ్యరు. అట్లాగే ఈమె గారు, ఆమె మాట, ఆమె ప్రవర్తన, ఆమె తీరు, ఆమె కల్మషం లేని మనస్సు చాలా చాలా అద్భుతమైనవి. స్వామి కూడా ఎలా ప్రతిస్పందించారో చూడండి. ఆమె వెళ్ళాలా, ఒక బస్సు ఎక్కింది. ఆ బస్సులో ఎవరో తెలిసిన ఆయన కనిపించాడు. ఇంత ఏమిటి, ఆ పక్కనే ఉండే రాజుపాలెం వెళ్ళడానికి. మనకి నవ్వులాటగా ఉంటుంది కానీ ఆమెకు తెలియదు పాపం. అయ్యా, రాజుపాలెంలో దిగాల, ఆ జయరామరాజు ఇంటికి వెళ్ళాలా, కొంచెం తీసుకెళ్ళు నాయనా అని అడిగింది. సరే అని ఆయన తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. సరే అక్కడికి పోయి జయరామరాజు ఆమెకి ఎట్టగో తెలుసు కనుక, ఎక్కడున్నారు స్వామివారు, వెంకయ్య స్వామివారు అంటే, అక్కడ పెద్దన్న అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళు గొల్లవాళ్ళు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని తెలిసింది. పల్లెల్లో ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. అది అందరూ గౌరవంగానే భావిస్తారు. అక్కడ స్వామి ఉంటే అక్కడికి వెళ్ళారు. అదిపోతే సనోళ్ళ స్వామి కాడు ఉంటాడే, జయరామరాజు, ఆయన కాటికి పోయినాం. వాటికి పోతే ఆయన గొల్లవాళ్ళు పెద్దన్న ఉండదు, వాళ్ళ ఇంటికి ఆడి విడిచిపెట్టాడు స్వామి ఆడుంటే. స్వామి కాటికి పోతే స్వామి ఏం చెప్పినంటే, అమ్మా నాగలేటూరులో కంసలాళ్ళకు చుట్టాలు ఉండారేడా, వాటికి పోయి అడవద్దని చెప్పాడు. సరే నేను తొడపోయి విడిచిపెట్టేశాను రాడా. ఇక్కడ విశేషం ఏంటంటే, అప్పటికి బాగా పొద్దు వాలింది, సంధ్యా సమయం దాటిందన్నమాట. అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, బహుశా ఆమె అలసిపోయి ఉండొచ్చు, లేదా కొంత విశ్రాంతి ఆమెకు అవసరమని స్వామి అనుకోవచ్చు. మొత్తం మీద వారు ఒక నిర్ణయం చేశారు. ఏమన్నారు, ఇదిగో ఈమెను నాగులేటూరు అంటే ఆమె సొంత ఊరు, వాళ్ళు కంసాలి వాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఆమెకి తెలుసు, ఈమెను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టండి అని. ఒకప్పుడు మన పల్లెల్లో ఎవరైనా ఎప్పుడైనా వస్తే అప్పుడేం లాడ్జీలు కానీ ఇతర కేంద్రాలు ఏమి ఉండవు. అయితే ఎవరింట్లో పడుకోవాలా లేదా గుళ్ళో పడుకోవాలా. అందుకే పెద్ద పెద్ద మంటపాలు అవన్నీ గుళ్ళలో ఉండేది. సాధ్యమైనంత వరకు ఎవరింట్లో అయినా ఆశ్రయం ఇచ్చేవారు. ఆ ఆశ్రయం ఇవ్వడం అనేది తమ బాధ్యతగా, ధర్మంగా భావించేవారు. అటువంటి ధర్మదృష్టి అవతలి వాళ్లకు ఉండేటువంటి అవసరాన్ని, బాధని తమదిగా భావించే దృష్టి మన సమాజానికి. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వదిలేరు. వాళ్ళు ఉండేదేదో పెట్టారు, పడుకోవడానికి ఒక పడక ఇచ్చారు. అక్కడ ఆమె పడుకుంది. అంతే, వెంటనే
స్వామి ఎవరినో ఇంకొక స్త్రీని పంపించారు. ఎవరంటే పోయి ఆమెను తీసుకురండి. ఆడేసి పెట్టి ఇప్పుడు మీరు ఎంత వచ్చినట్టు ఉండికుండా బాగానే మా దుప్పటి ఇచ్చారు, మాసం ఇచ్చారు, అన్నీ చేశారు. ఇంకా అడుగుద్దు చూడుకొని రమ్మని మళ్ళా గొడవలు పెద్ద నంపారు. వాళ్ళ అక్కలు వచ్చి తుడుకొని పోయింది, పెద్దన్న వాళ్ళ అక్క. తుడుకొని పోయి ఇంకా చాలా వార్పులు ఇంకా ఆడే మంచో చెడ్డో ఆయన ఒకటి అన్ను చూడను ఎన్ను అంతా మా కథారామాయణం అన్నీ అంటా ఉండు చేస్తున్నాను. ఇక్కడ నిజంగా స్వామి యొక్క ఆంతర్యాన్ని, దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి. స్వామి సర్వజ్ఞుడు, స్వామి సర్వమయుడు. అక్కడికేమో పంపారు దేనికి? మొదట అది ధర్మం గనక. అందుకని ఆమెకి విశ్రాంతి అవసరమని ఆ రాత్రి అక్కడ తమకు తెలిసిన వాళ్ళ ఇంట్లో తలదాచుకు రమ్మని పంపారు. పోయిన తర్వాత అక్కడ వాళ్ళ మనస్సులలో వాళ్ళకే ఇబ్బంది అయిందో లేదు ఆమెకే కష్టమైందో, అక్కడ ఎన్నో రకాలు ఉంటాయిగా. మనసు ఇది, మానవ మస్తిష్కము మనసు ఏ విధంగా అయినా ప్రవర్తిస్తుంది కదా. అక్కడ ఏదో అతి సూక్ష్మతరమైన ధర్మానికి తగనిదేదో జరిగింది. అంటే అర్థం ఏంది? ఎవరికో ఏదో చిన్న ఇబ్బంది ఉండొచ్చు, అంత మాత్రాన అవేం చెడ్డే కాదు. మామూలు మానవ స్వభావంలో ఉండేటువంటి చిన్న అంశం ఏదో దొరికింది. కానీ ఆ మనిషి ఎందుకు వచ్చింది? స్వామిని నమ్ముకుని వచ్చింది కనుక వెంటనే పిలవనంపాడు. ఆమె వస్తే ఇప్పుడున్న పెద్దయ్య రాజు ఇంట్లో ఉండడం కష్టం, అంటే కొంచెం మనుషులు ఎక్కువైతే కష్టం. అందుకని ఏమన్నారు, ఆయన కూడా మకాం మార్చారు, జయరామరాజు ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు కొంచెం పెద్దది. జయరామరాజు ఇంట్లోనే ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? గుండం వెలుగుతోంది, తపోనిష్ఠుడైన స్వామి ఉన్నారు. ఆ విధంగా మధ్య మధ్యలో ఆయన మాట్లాడుతూనే ఉన్నారట. ఏం మాట్లాడుతున్నారు ఆమెకు ఎరుక లేదు, కానీ మాట్లాడారని మాత్రమే తెలుసు. అందులో ఏముంది? ఒక ఆదరణ, ఒక బాధ్యత, నమ్ముకున్న వాళ్ళ పట్ల ఉండే భావం ఉంది. ఇంకా తెలతెలవారబోయే ముందే స్వామి లేచారు, నదీ స్నానానికి పక్కనే ఉండే పెన్న దగ్గరికి వెళ్ళారు. ఆయన వచ్చేలోగా ఆమె ఆ వాతావరణం అంతటినీ చాలా అందంగా వివరిస్తుంది.